హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల షెడ్యూల్కు దగ్గర పడుతుంటే ఒకవైపు వైఎస్ జగన్ దూకుడు ప్రదర్శిస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలైన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ జనసేన పొత్తులు కసరత్తు దగ్గరనే ఆగిపోయినాయి। ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఈక్వేషన్ వెలుగు చూస్తుంది। అదేంటంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలకు సీట్లను బిచ్చంగా వేస్తున్నారు, అత్యధిక స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఉండబోతున్నారు అన్నది ఒక ఈక్వేషన్ బయటకు వచ్చింది। ఈ మూడు పార్టీల మధ్య బీజేపీ జనసేన టీడీపీ మధ్య పొత్తు ఖాయం అయితే ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు కేటాయించబోతున్నారు, అందులో టీడీపీ అభ్యర్థులు ఎంతమంది అనేది ఒకసారి చూద్దాం। బీజేపీకి 4 ఎంపీ స్థానాలు 8 ఎమ్మెల్యే సీట్లు కేటాయించబోతున్నారట। ఈ 12 సీట్లలో 12 స్థానాల్లో కూడా 4 టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారు। ఉదాహరణకు సీఎం రమేష్ ఉన్నాడు, ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు, కానీ బీజేపీకి కేటాయించే గుర్తు మీద సీఎం రమేష్ పోటీ చేస్తారనమాట। ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నట్టు। నెక్స్ట్ జనసేనకు 2 ఎంపీ సీట్లు 28 అసెంబ్లీ సీట్లు కేటాయించబోతున్నారు, అంటే ఓవరాల్గా 30 సీట్లు। ఆ 30లో కూడా 10 మంది టీడీపీ నేతలు పోటీ చేయబోతున్నారంట, అంటే జనసేన గుర్తు మీద టీడీపీ వ్యక్తులు పోటీ చేస్తారు। ఇంకా మిగతా స్థానాల్లో మొత్తం టీడీపీ అభ్యర్థులే ఉంటారు। ఇందులో అంటే ప్రతిపక్షాలకు కేటాయించే స్థానాలను పక్కన పెడితే అంటే 6 ఎంపీ స్థానాలు బీజేపీకి జనసేనకు కేటాయిస్తే 19 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఉంటారు। బీజేపీకి 4 జనసేనకు 28 కేటాయిస్తే అంటే ఓవరాల్గా 32 సీట్లు కేటాయిస్తే మిగతా 143 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఉంటారు। ఇవి కాకుండా మరో 10 స్థానాల్లో అంటే ఇంచుమించు 155 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే ఈ పార్టీల గుర్తులతో పోటీ చేయబోతున్నారు అన్నది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ। ఈ పొత్తు ఖాయం, అభ్యర్థులు కూడా ఫైనల్ అన్నది జరుగుతున్న డిస్కషన్। చూద్దాం మరి ఎట్లాగూ చంద్రబాబు వాడకం ఏంటన్నది గతంలో చాలాసార్లే చూసినాం। జనసేనను పవన్ కళ్యాణ్ ఇప్పటికే కరివేపాకులాగా తీసి పడేయడం, ఆయన మీద విష ప్రచారం చేయడం, నెక్స్ట్ ఇదే ట్రాప్లో చంద్రబాబు ట్రాప్లో బీజేపీ కూడా పడబోతుందన్నది తెలుస్తూనే ఉంది। అయితే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే బీజేపీ 2 రకాలుగా కసరత్తు చేయబోతుందంట। ఒకవేళ పొత్తు కుదిరితే ప్లాన్ ఏ, పొత్తు లేకపోతే ప్లాన్ బి, పొత్తు లేకపోతే ప్లాన్ బిని ఫాలో కావాలని చెప్పి బీజేపీ హైకమాండ్ స్టేట్ బీజేపీకి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం। అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు ప్లస్ 25 ఎంపీ స్థానాలకు సరిపడా అభ్యర్థుల లిస్టును అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారంట। ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 3 అభ్యర్థులను ఆశావాహుల లిస్టును రెడీ చేయాలని చెప్పి బీజేపీ సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం। సో ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తులో వెళ్తుందా లేదంటే కలిసి వెళ్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది। సో చూద్దాం మరి। ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే కేవలం అంటే 3 నెలలే మిగిలిన సందర్భంలో వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతున్న తరుణంలో ఈ 3 పార్టీలు ఇంకా అభ్యర్థుల దగ్గరనే కసరత్తు చేయడం కొంత విచిత్ర పరిస్థితి నెలకొంది। దీంతో అంటే ఈ కూటమి కసరత్తు పైనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానాలు ఏర్పడ్డాయి। ఒకవైపు వైఎస్ జగన్ దూకుడుగా వైనాట్ 175 అన్న స్లోగన్తో అభ్యర్థుల కసరత్తుతో పాటు ఇన్ఛార్జీల మార్పు అన్నింటినీ దూకుడుగా తీసుకెళ్తూ ఉన్నారు। మొత్తం మీద సంక్రాంతి తర్వాత వైసీపీకి సంబంధించిన మొత్తం పూర్తి స్థాయి లిస్టును విడుదల చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు। వీళ్ళేమో ఇంకా అభ్యర్థుల దగ్గర పొత్తుల దగ్గరనే కొట్లాడుతూ ఉన్నారు। చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీల పరిస్థితి ఏంటి, పొత్తుల తకరారు ఎట్లా ఉండబోతుంది అన్నది చూడాల్సింది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా, నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్।